child, how soon it learns to call his father appa or something. ఒక చిన్న బిడ్డ తన తండ్రిని అప్ప అని లేకపోతే నాన్న అని పిలవటం ఎంత త్వరగా ప్రారంభిస్తాడు. Even at 1 or 2 years it's calling its father directly. 1-2 సంవత్సరాలకే తండ్రి నాన్న అని పిలుస్తాడు. See, a 2-year-old does not have to go through his older brother to his father. 2 సంవత్సరాల బిడ్డ తన అన్నయ్య ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. Goes directly. నేరుగా తండ్రి దగ్గరికి వెళ్తాడు. So you have to learn to go directly to God personally. కాబట్టి వ్యక్తిగతంగా నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళటాన్ని మనం నేర్చుకోవాలి. Jesus must become your personal friend. యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగత స్నేహితుడు అవ్వాలి. You have to know the Lord personally. ప్రభువును వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. You must not rest with anything less than that. దానికి తక్కువైంది దేంతో మనం సంతృప్తి చెందకూడదు. This is one of the things the Lord taught me as soon as I was converted. నేను మారు మనసు పొందిన వెంటనే దేవుడు నాకు బోధించిన కొన్ని విషయాలు ఇదొకటి. I was baptized in January 1961. 1961 జనవరిలో నేను బాప్తిజం పొందాను. It's nearly 54 years ago. దాదాపుగా 54 సంవత్సరాల క్రితం. And I was on a ship. నేను ఓడలో ఉన్నాను. Which is out away from main ports and all for sometimes 1 year, and I could never meet any believers. అది ఎంతో ఓడరేవులకు ఎంతో దూరంగా ఉంటుంది. దాదాపుగా 1 సంవత్సరం పాటు నాకు ఎవరు కనపడరు, విశ్వాసులు ఎవరు ఉండరు. For 1 whole year, most of the time I was in the ship. దాదాపు 1 సంవత్సరం అంతా కూడా దాదాపుగా సమయం అంతా నేను ఓడలోనే ఉన్నాను. Almost no believers that I met. దాదాపుగా ఏ విశ్వాసిని నేను కలుసుకోలేదు. The whole ship, 150 people, no believers. ఆ ఓడలో 150 మందిలో విశ్వాసులే లేరు. We lived in the ship, worked on the ship. మేము ఓడలో జీవించాం, ఓడలో పనిచేసాం. And I had a Bible. కానీ నా దగ్గర బైబిల్ ఉంది. And I started reading the Bible. నేను బైబిల్ని చదవటం ప్రారంభించాను. And from that time I began to know Jesus personally. ఆ సమయం నుండి నేను యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకోవటం ప్రారంభించాను. And that really helped me later on when I went to a place where I had fellowship. తర్వాత నాకు సహవాసం ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అది నాకు ఎంతో సహాయం చేసింది. I learned the most important thing is not to know the brothers and sisters but to know Jesus. నేను నేర్చుకుంది ఏంటంటే ఏదో సహోదరుల గురించి తెలుసుకోవటం కాదు ముఖ్యం, యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోవటం. There's a great danger of many of us depending on the brothers and sisters in the church more than on Jesus Christ. కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు కంటే కూడా ఎక్కువగా సంఘంలో ఉన్న సహోదరుల మీద ఆధారపడే ప్రమాదం ఉంది. Or you may depend on some man of God saying he will guide you. లేక ఒక దైవజనుని మీద నీవు ఆధారపడవచ్చు, ఆయన నిన్ను నడిపించవచ్చని. No. లేదు. That is like a wife not going to her husband but going to some other man for guidance. అది ఎలా ఉంటుందంటే ఒక భార్య నడిపింపు కోసం తన భర్త దగ్గరికి వెళ్లకుండా వేరొక పురుషుని దగ్గరికి వెళ్ళినట్లు. How will your husband feel if you as a wife go to somebody else? ఒకవేళ నీవు ఒక భార్యగా ఉండి నీవు వేరే పురుషుని దగ్గరికి వెళ్తే నీ భర్త ఏ విధంగా భావిస్తాడు? To ask him, what should I do? నేనేం చేయాలి అని అడగటానికి. That is how Jesus also feels. He is your bridegroom. యేసుక్రీస్తు ప్రభు కూడా అదే విధంగా ఆలోచిస్తాడు, ఎందుకంటే ఆయన మన పెండ్లి కుమారుడు. And if you go to man for guidance when you should be going to him, ఒకవేళ నీవు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి బదులు ఒక మనిషిని దగ్గరికి వెళ్తే, first of all you will not grow spiritually. మొట్టమొదట నీవు ఆత్మీయంగా ఎదగవు. And secondly, Jesus is disappointed. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో నిరాశ చెందుతారు. No husband will like that. ఏ భర్త కూడా దాన్ని ఇష్టపడ్డు. Yeah, God appoints many people to help us. అవును, మనకు సహాయం చేయడానికి దేవుడు అనేక మంది నియమిస్తాడు. We must not be so dependent on a person that we lose our direct connection with Christ. కాబట్టి నేరుగా యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న సంబంధాన్ని కోల్పోయే అంతగా మనం వేరే మనుషుల మీద ఆధారపడకూడదు. Sometimes if you are in a good church, that can be something that will hinder you from growing. కొన్నిసార్లు నీవు ఒక మంచి సంఘంలో ఉన్నట్లయితే నీవు క్రీస్తులో ఎదగకుండా చేస్తుంది నిన్ను. Because if you are in a good church, you never have to hear God speaking to you directly. ఎందుకంటే నువ్వు మంచి సంఘంలో ఉన్నట్లయితే దేవుడు నేరుగా మాట్లాడే పరిస్థితి నీకు అవసరం లేదు. Every Sunday there will be a prophetic word in the meeting. ప్రతి ఆదివారం కూడా ప్రవచనాత్మకమైన సందేశాలు ఇవ్వబడతాయి. Maybe Wednesday also there's a prophetic word. బహుశా బుధవారం కూడా ప్రవచనాత్మకమైన సందేశం ఉంటుంది. You're always dependent on the word from man. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ కూడా మనిషి నోటి నుండి వచ్చే మాట మీద ఆధారపడుతూ ఉంటావు. And you don't have to make any effort to find God yourself. కాబట్టి నీ అంతటి నీవు దేవుణ్ణి కనుక్కోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయవు. That's like, you travel in some crowded buses. అది ఎలా ఉంటుందంటే ఒక గుంపుతో గుమికూడి ఉన్న ఒక బస్సులో నువ్వు ఎక్కుతున్నప్పుడు everybody is standing like that, one next to the other. ప్రతి ఒక్కరు కూడా అందరూ గుమికూడి నిలబడి ఉన్నారు. You don't have to move. నీవు ముందుకు వెళ్ళాల్సిన పని లేదు. People will come in and you'll automatically be pushed forward. వాళ్ళే ముందుకు నిన్ను నెడతారు. So it's like that with many people in many churches. అనేక సంఘాల్లో అనేక మందితో ఇదే విధంగా ఉంది. All are there and they are being pushed forward. వాళ్ళందరూ ఏదో అలా ఉంటారు, అంతా నెట్టబడతారు. Sometimes I have found this.
కొన్నిసార్లు నేను ఈ విధంగా కనుగొన్నాను, that some brother comes to the conference in Bangalore. బెంగళూరుకు ఎవరైనా ఒక సహోదరుడు కాన్ఫరెన్స్ కి వచ్చినప్పుడు, And he is coming from some place where there's no fellowship. అసలు సహవాసం లేని ప్రదేశం నుండి వస్తాడు. I have not seen him for 1 year. ఒక సంవత్సరం పాటు నేను ఆయన చూసి ఉండను. He has had no fellowship for 1 year. ఒక సంవత్సరం కూడా అతనికి సహవాసం ఉండదు. But he is struggling to walk with the Lord. కానీ అతడు ప్రభువుతో నడవటానికి ఎంతో ప్రయాసపడుతుంటాడు. And he comes and I find he has grown spiritually more in 1 year than the people in Bangalore. నేను కనుగొన్నది ఏంటంటే, ఆ ఒక్క సంవత్సరంలో ఆ వ్యక్తి ఎంతో ఎదుగుతాడు బెంగళూరులో ఉన్న అనేక మంది కంటే. And Bangalore in 1 year they have heard 100 messages. బెంగళూరులో ఉన్న వాళ్ళు ఒక సంవత్సరంలో 100 వర్తమానాలు విని ఉంటారు. 2 every week. ప్రతి వారం కూడా 2. How is that? ఎలా సాధ్యం? That a person who heard no messages grew spiritually more than someone who heard 100 messages. అసలు వర్తమానాలు వినని వ్యక్తి ఏమో బాగా ఎదుగుతున్నాడు, 100 వర్తమానాలు విన్న వ్యక్తి ఎదగట్లేదు. Because he didn't have any fellowship, didn't have anybody to hear, and he began to see God himself. ఎందుకంటే అతనికి సహవాసం లేదు, అతనికి బోధించడానికి ఎవరు లేరు, కాబట్టి దేవునితో నేరుగా సహవాసం చేయడం And he ప్రారంభిస్తాడు. came to know the Lord better than the people who were just being pushed by others in a good church. వేరే వాళ్ళ ద్వారా నెట్టబడుతున్న వాళ్ళందరికంటే కూడా ఎంతో ఎక్కువగా ఆయన ఆత్మీయంగా ఎదుగుతాడు. So when you see somebody in a good church, don't say, "Oh, I wish I was there." ఒకవేళ మంచి సంఘం లేని వ్యక్తి, అయ్యో నేను అక్కడ ఉంటే బాగుండు అని అనుకుంటే, Maybe you're in a small fellowship. బహుశా నువ్వు ఒక చిన్న సహవాసంలో ఉండొచ్చు. Maybe you don't have some great man of God as your elder. బహుశా ఒక గొప్ప దైవజనుడు నీ సంఘ పెద్దగా ఉండకపోవచ్చు. You can grow spiritually more than some people in that fellowship where there's some mighty preacher. ఒక గొప్ప బోధకుడు ఉన్న సహవాసంలో ఉన్న మనుషుల కంటే కూడా నువ్వెంతో ఎక్కువగా ఆత్మీయంగా ఎదగొచ్చు. I've seen this myself. సొంతగా నేను చూశాను దీన్ని. Many people have a tendency to lean upon a man. అనేక మంది ఒక మనిషి మీద ఆధారపడటానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. I can use an example from our family. మన కుటుంబంలో ఒక ఉదాహరణ నేను ఉపయోగిస్తాను. See, in a house where the mother is doing all the work, ఒక కుటుంబంలో తల్లి అంతా పనిచేస్తుంది అనుకోండి, all the cooking, మొత్తం వంట మొత్తం. the girls who grow up in that house will never know how to cook anything. కాబట్టి ఆ ఇంట్లో పెరిగిన ఆ అమ్మాయిలకు వాళ్ళకి వంట చేయటం రాదు అప్పుడు. But in another house where the mother died, కానీ ఇంకొక ఇంట్లో మనం చూసినట్లయితే తల్లి చనిపోయింది అనుకోండి, the girls have become very good cooks. అప్పుడు ఆ అమ్మాయిలు ఎంతో మంచిగా వంట చేస్తారు. How is that? అది ఎలా సాధ్యం? The same way, if a father is dead, అదే విధంగా తండ్రి చనిపోతే, then even small children know how to go to the bank and how to do so many things. అప్పుడు చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది బ్యాంకుకి ఎలా వెళ్ళాలి, వేరే పనులు ఎలా చేయాలి. But in a house where the father does everything, the children learn nothing. కానీ ఒక ఇంట్లో తండ్రే మొత్తం చేస్తున్నట్లయితే పిల్లలకి ఏమీ రాదు. It's like that in a church also. సంఘంలో కూడా ఆ విధంగా ఉంటుంది. You have to learn to lean upon the Lord directly. కాబట్టి నేరుగా మనం ప్రభు మీద ఆధారపడే పరిస్థితికి రావాలి. It says here, all shall know me from the least to the greatest. చిన్నలు మొదలుకొని పెద్దలు అందరూ కూడా నన్ను తెలుసుకొందురు అని రాయబడింది. This is the problem in many denominational churches. అనేక సంఘ శాఖల్లో ఉన్న సమస్య ఇది. So many people come and sit there. అనేక మంది వచ్చి కూర్చుంటారు. And they are listening to the man preaching in the pulpit. ఏదో ఒక మనిషి బోధిస్తూ ఉంటే వాళ్ళు వింటూ ఉంటారు. Good singing, good preaching. మంచి పాటలు ఉంటాయి, మంచి వర్తమానాలు ఉంటాయి. The people are not growing spiritually. కానీ అక్కడ ఉన్న ప్రజలైతే ఆత్మీయంగా ఎదగట్లేదు. The family life is not getting better. అక్కడ కుటుంబ జీవితం బాగా అవట్లేదు. So you need to have a checkup yourself. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. All of you sitting here. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా, some of you are in big churches, some of you in small churches. మీలో ఉన్న కొంతమంది పెద్ద సంఘాల్లో ఉన్నారు, కొంతమంది చిన్న సంఘాల్లో ఉన్నారు. How much do you judge yourself? కానీ నువ్వెంతగా నిన్ను తీర్పు తీర్చుకుంటున్నావు? So you can ask yourself a question. కాబట్టి నిన్ను ఈ విధంగా ప్రశ్నించుకోవచ్చు. How much have you grown spiritually in the last 1 year? గత సంవత్సరంలో ఆత్మీయంగా నువ్వు ఎంత ఎదిగావు? I'm not saying how much more of the Bible you know. నీకు ఎంత బైబిల్ ఎక్కువ తెలిసిందని నేను అడగట్లేదు. But how much have you overcome sin in your life? కానీ నీ జీవితంలో ఎంత పాపాన్ని నువ్వు జయించావు? Think of some sins that defeated you 1 year ago. గత సంవత్సరం మొత్తం కూడా నీవు ఓడిపోయిన పాపాల గురించి ఆలోచించు. Are you still defeated by them? నువ్వు ఇంకా ఓడిపోతున్నావు వాటి చేత. Then where have you grown? కాబట్టి ఎక్కడ ఎదిగాం మనం? You may be next year also you'll be in the same condition. వచ్చే సంవత్సరం కూడా అదే పరిస్థితిలో ఉండొచ్చు నువ్వు. And that is how the devil can deceive you. ఆ విధంగా సైతాను మనల్ని మోసపరుస్తాడు. Making you think because you are understanding more of the Bible you are growing spiritually. బైబిల్ మనం ఎక్కువగా అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనే భ్రమ పెడతాడు సైతాను. So let me tell you something. కాబట్టి ఒక మాట చెప్తాను మీకు. Bible knowledge can never make anyone spiritual. బైబిల్ జ్ఞానం అనేది ఎవరిని కూడా ఆత్మీయులుగా చేయలేదు. Because
the devil knows the Bible better than anybody and he is not spiritual. ఎందుకంటే మనలో ఉన్న ఎవరికంటే కూడా ఎక్కువగా సైతానుకు ఎక్కువగా బైబిల్ తెలుసు, కానీ సైతాను ఆత్మీయుడిగా ఉండడు. It is when you try to obey the scriptures that you can become spiritual. ఎప్పుడైతే వాక్యానికి విధేయత చూపించడానికి మనం ప్రయత్నిస్తాం అప్పుడు ఆత్మీయంగా ఎదుగుతాం. If you try to obey one command in the Bible, you can become spiritual. నీవు కనీసం ఒక్క ఆజ్ఞనైనా బైబిల్లో ఉన్న దానికి విధేయత చూపించడానికి ప్రయత్నిస్తే నువ్వు ఎదుగుతావు. Just accumulate knowledge, you're not spiritual. కేవలం తెలివితేటలను జ్ఞానమును మనం పొందుపరుచుకుంటూ ఉంటే మనం ఎదగలేము. So that is why I said, think of some sins that defeated you 1 year ago. అందుకే నేను చెప్పాను, ఒక సంవత్సరం క్రితం నీవు ఓడిపోయిన పాపాల గురించి ఆలోచించు. See how much victory you're getting over it. కాబట్టి దాని మీద నువ్వు ఎంత విజయాన్ని సాధిస్తున్నావో చూడు. I mean, don't we do that with children in school? పాఠశాలలో ఉన్న చిన్న పిల్లలను మనం ఆ విధంగా చేయమా? In the small class they learn how to add numbers. చిన్న చిన్న తరగతుల్లో కూడికలు నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు. And after 1 year they still don't know how to add. ఒక్క సంవత్సరం తర్వాత కూడా వాడికి కూడికలు రాకపోయినట్లయితే the parents are worried. తల్లిదండ్రులు ఎంతో చింతిస్తుంటారు. My child still doesn't know how to add something even though they've been sitting here for 1 year. ఎందుకు నా బిడ్డ ఒక్క సంవత్సరానికి కూడా ఇంకా కూడికలు కూడా రావట్లేదు? We want our children to learn and to move on to the next subject. మనం ఏమనుకుంటామంటే మన పిల్లలు బాగా నేర్చుకొని తర్వాత ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటాం. So I want to encourage all of you to check yourself to see whether you're progressing spiritually. కాబట్టి ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నారా లేదా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని నేను మీ అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను. You know, it's very easy to glory in the fact, yeah, I belong to CFC, that's a good church. నేను CFC సంఘానికి వెళ్తానని మనం అతిశయించడం మంచిదే. That doesn't mean anything. అదేది కాదు. We read in Matthew chapter 3 మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే that when John the Baptist was baptizing people, ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం ఇస్తున్నప్పుడు some people came to him for baptism. కొంతమంది బాప్తిజం తీసుకోవడానికి వచ్చారు. And they had not repented. వాళ్ళు మారు మనసు పొందలేదు. There was no change in their life. వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదు. But they were saying, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే verse 9, we have Abraham for our father. అబ్రహాము మాకు తండ్రి అని చెప్తున్నారు 9వ వచనం. They were not glorying that they themselves knew God. వాళ్ళకి దేవుడు తెలుసు అని వాళ్ళు అతిశయించట్లేదు. But we are related to this godly man Abraham, he knew God. మేము దైవజనుడైన అబ్రహాముకు సంబంధించిన వాళ్ళము అని చెప్తున్నారు. That can be found even in Christian churches. క్రైస్తవ సంఘాల్లో కూడా దీన్ని మనం కనుగొంటాం. We belong to this church which is a good church. మేము ఫలానా సంఘానికి చెందిన వాళ్ళం, అది ఎంతో మంచి సంఘం. That is our leader. ఆయన మా నాయకుడు. It's no use. John the Baptist said, don't think like that. దానివల్ల ఏం ఉపయోగం లేదు. బాప్తిజం యోహాను చెప్తున్నాడు, ఆ విధంగా ఆలోచించొద్దు. God, verse 9, can raise children for Abraham from these stones. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు. So what he was telling them was, కాబట్టి వాళ్ళకి ఆయన ఏం చెప్తున్నాడంటే, with all your Bible knowledge, మీ బైబిల్ జ్ఞానం అంతా, you are not any more spiritual than these stones on the ground. మీ బైబిల్ జ్ఞానం ఎంతున్నా కూడా మీరు ఈ రాళ్ల కంటే కూడా శ్రేష్ఠులు కాదు. And I want to say to you, my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నేనేం చెప్తున్నానంటే, we are in that danger. మనము కూడా ప్రమాదంలో ఉన్నాం. Every one of us must know the Lord personally. మనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడిని వ్యక్తిగతంగా నేరుగా ఎరగాలి. When you read the Bible, you must say, Lord, I want to know you personally. మీరు బైబిల్ చదివేటప్పుడు ఈ విధంగా చెప్పాలి, ప్రభువా వ్యక్తిగతంగా నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను.